హలో. బ్యాగ్ దొరికిందా అన్న? లేదు మేడం. అవునా? దొరకలేదా? మీరేం టెన్షన్ పడకండి మేడం, దొరకగానే కాల్ చేస్తాను. ఓకే అన్న. ఏంట్రా పొద్దున్నే డిస్టర్బెన్స్? ఎవర్రా పొద్దున్నే నిద్ర లేకుండా? అరే లేవరా, ఎంతసేపు పండుకుంటారు? ఏంట్రా డిస్టర్బెన్స్? ఏంటో ఏమో, ఎవరు సరిగ్గా నిద్ర ఉండకుండా చేస్తున్నారు. అంకుల్ మీరా? రండి అంకుల్, రండి అంకుల్, కూర్చోండి. అంకుల్ లోపలికి వెళ్ళి కాఫీ తెస్తాను, ఒక్క నిమిషం కూర్చోండి. తొందర తీసుకురా. కాఫీ పొడి లేదు, టీ పొడి లేదు, అనవసరంగా కాఫీ తెస్తా అని చెప్పినాం. ఛ, దీనమ్మ ఎదవ జీవితం. ఒక పని చేద్దాం, వాటర్తో మేనేజ్ చేద్దాం. అంకుల్ తీసుకోండి. కాఫీ తెస్తా అని నీళ్ళు తెచ్చినావు? కాఫీ పొడి టీ పొడి అయిపోయింది అంకుల్, అందుకనే లేవు, చూసుకోలేదు. రెంట్ ఏమైందిరా? కొంచెం టైం ఇవ్వండి అంకుల్. వచ్చినప్పుడు ఏమన్నారా? సాఫ్ట్వేర్ జాబ్ సార్, నెలకు 30,000, ఇద్దరికి 60,000 వస్తాయంటని చెప్పారు. మళ్ళీ ఏమైందిరా? సరే అంకుల్, అనుకోకుండా జాబ్ పోయింది, ఇంకొంచెం టైం ఇవ్వండి అంకుల్. టైం లేదేం లేదు, వేరే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిర్రు. ఇప్పుడు కాల్ చేసేయండి మళ్ళా, అర్థమైందా? సాయంత్రం మా వాడు వస్తాడు అంకుల్, రాగానే కట్టేసేస్తాం. ఈవినింగ్ వరకన్నా టైం ఇవ్వండి అంకుల్. సాయంత్రమా? ఇప్పుడు 11:30 అవుతుంది, సాయంత్రం 6 లోపల ఇయ్యలేమనుకో, ఇద్దరు ఫోన్లు గుంజుకుంటాను, అర్థమైందా? అమ్మా అయిపోయిందిరా నాయన, పెద్ద గండం తప్పింది. తినడానికి పైసలు లేవు, ఏం చేయాలి ఇప్పుడు? టైము ఏంటి, ఈవినింగ్ 6 లోపు కట్టాలా? దీన్ని అమ్మేస్తే ట్యూషన్కి పైసలు అవుతాయి, ఈవినింగ్కి చూద్దాం ఇక. హలో సార్. హలో జ్యోతి గారు, డబ్బులు రెడీ చేసుకున్నారా? హైదరాబాద్ వచ్చారా? వచ్చాను సార్, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లోనే ఉన్నాను. వేరే వాళ్ళు రికమెండేషన్ తోటి జాబ్కు ట్రై చేస్తున్నారు, వాళ్ళకు వేకెన్సీ లేదని చెప్పా. నెలకు ₹1,00,000. మీ డబ్బు 5 monthsలో మళ్ళీ సంపాదించుకోవచ్చు. చెప్పిన టైంకి డబ్బు కట్టేశాను సార్. థ్యాంక్ యూ సార్.
శివ హాయ్రా. హాయ్ రా. ఇంటర్వ్యూ ఏమైందిరా? నువ్వేమనుకుంటున్నావు? మనకున్న టాలెంట్ కంటే మనకున్న దరిద్రమే ఎక్కువరా. పోయిందనే అనుకుంటున్నా. అవునరా. ఏమైందిరా? తెలుసు కదా, ఇంగ్లీష్. ఇంగ్లీష్ రావాలంటనా? అంతే కదా. వెళ్ళేటప్పుడు ఈసారి జాబ్ కన్ఫర్మ్ అన్నావు కదరా? జరిగేదేంటో తెలియనప్పుడు నెగిటివ్ ఎందుకని పాజిటివ్గా చెప్పారా? శివ, ఎన్నిసార్లు ఇంటర్వ్యూలకు పోతున్నావు, ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నావు, ఏమనిపిస్తలేదారా నీకు? కొన్నిసార్లు మనం ట్రై చేసిన దాంట్లో సక్సెస్ కాకపోయినా లైఫ్ మనకు ఏదో ఒక దారి చూపిస్తుంది. జాబ్ పోయిందని, సక్సెస్ రాలేదని సూసైడ్ చేసుకోవడం సరికాదు కదరా. ఎంతైనా నువ్వు గ్రేటర్ శివ. ఇన్నిసార్లు ఎవరు ట్రై చేయరు. సరే, రెడీగా పో, ఫ్రెష్గా బయటికి వెళ్ళొద్దాం అలా. ఓకేరా. రే, గడియారం ఏదిరా? పొద్దున్న రెంటున్నర వచ్చిండ్రా. ఈవినింగ్ లోపు రెంట్ కట్టకపోతే ఇద్దరిని దొబ్బేస్తా అన్నాడు. ఓకే, దానికి దీనికి ఏం సంబంధం రా? ఏం చేయమంటావురా? తినడానికి డబ్బులు లేవు, టిఫిన్ కోసం అని అమ్మేసిన. ఓరే వా అమ్మా, కేడి నా కొడుకురా నువ్వు. అరే, బైక్లో పెట్రోల్ లేదురా, వెళ్ళేటప్పుడు కొట్టించుకొని పోవాలి. సర్లేరా, అయిపోతే చూసుకుందాం. హలో, పూజ, నేను బస్ స్టాప్లో ఉన్నానే. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను. ఓకే పూజ. బాబు, వాటర్ తాగుతావా? బాబు, నేను తీస్తాను. ఉండండి. వద్దు బాబు, ఉండని ఉండని. అయ్యో, దొంగ దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి, నా బ్యాగ్ తీసుకెళ్తున్నాడు. సార్ 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 సార్, ఆపండి సార్. నా బ్యాగ్ ఒకతను తీసుకెళ్తున్నాడు సార్, దొంగతనం చేసుకొని వెళ్తున్నాడు. కొంచెం పట్టుకోండి సార్, అటు వెళ్తున్నాడు. మీరు ఇక్కడే ఉన్నాం సార్ సార్, ప్లీజ్ వెళ్ళండి సార్. పదరా పదరా, ఫాస్ట్ పదరా. పెట్రోల్ అయిపోయిందని అప్పటి నుంచి చెప్తానే ఉన్నా. అరే, ఒకసారి ట్రై చేయరా, ట్రై చేయి. సరేరా, నువ్వు వెళ్తా, నువ్వు పెట్రోల్ కొట్టించుకుని వచ్చేసి వెళ్ళు. జాగ్రత్త రే.
ఏయ్, ఇయ్యరా, బ్యాగ్ ఇయ్యరా. అరుణ్ ఏయ్. రే పద 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 పద. Shit. బ్యాగ్ ఏమైందిరా? మిస్ అయిపోయిందిరా, కొంచెం ఇట్లో మిస్ అయిపోయిందిరా. ఇద్దరు వచ్చింది ఎవరో నా కొడుకులు, కొంచెంలో మిస్ అయిందిరా. లైట్ తీసుకో, పోతే పోయిందా, అందుట్లో ఏం ఉండకపోవచ్చు. ఏమోరా పాపం మేడం. సరే మన వెళ్దాం పా. ప్రయత్నం మనం చేసినాం. లైట్ తీసుకో, పోతే పోయింది. సర్లే పదరా. సార్ మేడం చాలా ట్రై చేసాం, బ్యాగ్ అయితే దొరకలేదు. మీరేం టెన్షన్ ఇప్పుడు ఎలా తీసుకోకండి, సార్ మరి? మీరేం టెన్షన్ తీసుకోకండి. వాళ్ళు ఏరియాలో వాళ్ళని అంటున్నారు, మేము పక్కా ట్రై చేస్తాం. మేము దొరకపోతే పొద్దునొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మీ మొబైల్ నెంబర్ అయితే చెప్పండి మేడం. సార్ దాంట్లోనే నా జాబ్కు సంబంధించిన డబ్బులను పెట్టుకొని వచ్చాను సార్. ఏం పర్లేదు మేడం, మీ మొబైల్ నెంబర్ అయితే చెప్పండి, పొద్దున్నే కనుక్కొని చెప్తాం. తీసుకోండి సార్. 92490. పారా బయటికి అలా వెళ్ళి తినేసొద్దాం. రే బయటకు వెళ్తే ప్రాబ్లం రా, ఆర్డర్ పెట్టుకుందాం. ఆర్డర్ పెట్టుకుందామా? పెట్టాలా? పెట్టు. ఏడికన్నా? ఇక్కడే బ్రో, ముందరికి వెళ్ళాలి. ముందలకా? ఇక్కడే. సరే కూర్చో అన్న, కొంచెం లొకేషన్ చెప్పండి అన్న. సరే సరే చెప్తా బ్రో. ఎవరు బ్రో ఆర్డర్? అరుణ్ అని ఉంటుంది చూడండి అన్న. అరుణ్. ఆ, అరుణ్ సరే బ్రో పద. బ్రో ఇక్కడ ఆపేసాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. సరే అన్న. హలో హలో బ్రో, నేను లొకేషన్కి వచ్చేసిన. ఇక్కడే గల్లీలోనే ఉన్నా. ఎక్కడి సైడ్లా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. దొరికారా కొడుకులు. అరుణ్, ఆ రోజు తిందాం దారే. రే ఎక్కర్రా వాడు? అరుణ్, పిలవరా వాడిని. అరుణ్, రే డబ్బెక్కర్రా. అనవసరమైన ఆలోచన చేయకుండా మర్యాదగా డబ్బిచ్చేయి, లేదంటే చూసినావుగా చంపేస్తా వీన్ని. రే డబ్బులు కావాలంటే మళ్ళీ కొట్టేయచ్చు. మీ తమ్ముడి ప్రాణం పోతే
మళ్ళీ రాదు, చంపేసావిని. రే వాళ్ళని చేయకురా, డబ్బు ఇచ్చేస్తా, తీసుకొని డబ్బు. రేయ్! ఆ! రే ఏంట్రా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలా? ఎన్నిసార్లు చేసినా తీయవేంట్రా? ఎలాగోలా కష్టపడి బ్యాగ్ అయితే తెచ్చానురా, పొద్దునే వెళ్ళి మేడంకైతే ఇచ్చేద్దాం. ఏ అంజీ, ఓ పడుకున్నావా? సరే. సరేరా. దయచేసి వినండి. రైలు నంబర్ 1270 సికింద్రాబాద్. హలో, హలో, చెప్పురా. రూమ్లో లేవు, ప్యాక్ కూడా లేదు. డబ్బు నువ్వు తీసుకెళ్ళవేంద్రా? బాబు మీ అమ్మ చాలా సీరియస్గా ఉంది. బాగా వర్క్ చేయడం వల్ల బ్రెయిన్ డిసీజ్ వచ్చింది. ఆపరేషన్ చేయాలి. 4-5 lakhs ఖర్చు కావాలి. నువ్వు మార్నింగ్ వల్ల వచ్చి డబ్బు ఎలాగోలా అరేంజ్ చేద్దాం. నైట్ అమ్మ కాల్ చేసిందిరా, హాస్పిటల్లో సీరియస్గా ఉందంట. 3-4 lakhs ఖర్చు అవుతుందంట. అది మనది కాదు, వచ్చేయ్. ఒకరి డబ్బు మనకొద్దురా, వచ్చేరా. ప్రాణం కాపాడుకోవడానికి ఎవరు డబ్బు అయితే ఏంట్రా, డబ్బు కావాలి అంతే. మంచో చెడు, ఇప్పుడు మా అమ్మని కాపాడుకోవడానికి ఈ దారి తప్ప వేరే దారి లేదురా. నా కోసం వెతక్కురా ఇక. దయచేసి వినండి. రైలు నంబర్ 1274 సికింద్రాబాద్ నుండి వరంగల్, విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్ళవలసిన గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. 1853 విశాఖపట్నం
సార్ మీకు మీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్. అమ్మ ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేయండి. ఓకే సార్, వస్తున్నాను. మేడం కాల్ చేస్తుంది. The number you have dialed is currently busy. Please try later. లైఫ్లో కొందరికి డబ్బు అవసరం, కొందరికి జీవితం, మరికొందరికి ప్రాణం. డబ్బు ఎవరి జీవితాన్ని ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతుందని చూపించడమే మా ఈ ప్రయత్నం.